హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యశ్రుతి హోమ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. కూరగాయల్లో రాజైన వంకాయతో గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం చిన్నగా ఉన్న నల్ల వంకాయలను అయితే తీసుకుని వాటర్లో బాగా వాష్ చేసుకున్నాను. వంకాయల్ని 4 ముక్కల్లా కట్ చేసుకుని, అంటే గుత్తిలే కట్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన మసాలాని అయితే ప్రిపేర్. అందుకోసం ఆనియన్స్, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, జీలకర్ర, ధనియాలు, కొంచెం జీడిపప్పు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న చింతపండు, కొన్ని ఎండుమిర్చి. దీనిలో నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్లో చూడండి, వంకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా. వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గుత్తి వంకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడతారు కదండి. వంకాయ అంటేనే ఇష్టం, అందులో మసాలా పెట్టిన వంకాయ అంటే ఇంకా ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొన్ని చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత దీనిలోనికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ పేస్ట్ అనేది తొందరగా మగ్గుతుంది. నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, వంకాయలు చక్కగా మగ్గుతున్నాయి కదా. గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంది కదా. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ చూసి మీరు కూడా మీ ఇంట్లో గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. నేనైతే లంచ్ బాక్స్లోకి సర్వ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.